హలో గాయ్స్! ఈ వీడియో గనక మీకు లెంతీగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూసేయండి. సో, ఈరోజు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో ఎలా ఉంది అంటే లైక్ ఫిష్ మార్కెట్ లాగా ఉందనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పల్లెటూరులో కుళాయిల కోసం కొట్టుకుంటారు కదా! బిందెలతో. అలా ఉందనమాట. నాకు తెలిసినంత మటికి ప్రతి కపుల్‌కి చెరో కర్ర గనుక ఇస్తే కొట్టేసుకుంటారేమో అన్నట్లు ఉందనమాట. లైక్ 'బిగ్ బాస్' నామినేషన్ లాగా ఉంది. మరి ఈరోజు పంచాయతీలైతే గట్టిగానే అయితే జరిగినాయి. సో, ఈ పంచాయతీల గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయటం వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ గో! ఈరోజు ఎపిసోడ్ అయితే నేను బాగా గమనించాను. జాను, బానుని అందరూ కలిసి టార్గెట్ చేసినట్టు అనిపిచ్చింది. ఇది నా ఒపీనియన్. అండ్ ఈరోజు మీరు ఎపిసోడ్ చూసినట్లయితే ఖచ్చితంగా దీని మీదైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకు అనిపిచ్చిందంటే ఒక్కటే ఏదైనా ఒక సిట్యుయేషన్ పట్టుకొని ఆ సిట్యుయేషన్‌ని అందరూ చెప్తున్నారు. అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి అదే పాయింట్ అయితే తీస్తున్నారు. 'బిగ్ బాస్ 2లో' గనక మీరు గమనించినట్లయితే కౌశల్‌ని ఎలా అయితే టార్గెట్ చేశారో, 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' కూడా భాను, జానుని అలానే టార్గెట్ చేసినట్టు నాకనిపిచ్చింది. దీని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, ఈరోజు పంచాయతీల గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఓపెనింగ్‌లోనే సో, 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' నిన్న ఎపిసోడ్‌లో అయితే ఏదైతే ఫార్మాట్ నడుస్తుందో, ఈరోజు అనేది కంటిన్యూ అయిందనమాట. నిన్నొచ్చేసి కళ్యాణ్, వాసంతికి సిద్ధు, సోనియా వాళ్ళైతే రెడ్ కలర్ ఇచ్చి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అయితే చెప్పారనమాట. సో, ఇంకా బ్రహ్మ గురువు గారు ఏమంటారంటే, కళ్యాణి, వాసంతి ఇంకా ఆ బోర్డ్స్ అన్నీ తీసేసి అక్కడ పెట్టండి అని చెప్పి అనంగాల్నే వెంటనే ఇంకొకళ్ళున్నారు అని చెప్పిద్దనమాట. ఎవరంటే భాను, జాను వాళ్ళు కళ్యాణ్, వాసంతికి రెడ్ కలర్ అనేది ఇస్తారు. సో, వాళ్ళిచ్చేటప్పుడు ఏమి పాయింట్స్ పెట్టారు అంటే, మొన్న యోగా టాస్క్ అనేది జరిగింది గదా! అందులో వాసంతిని దమ్ముంటే చేసి చూపిచ్చు ఈ టాస్క్. అంటే తను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో అది సరిగ్గా అంటే వాసంతి సరిగ్గా చెయ్యకపోతే తిను దమ్ముంటే లేకపోతే ఇంకోటిలాగా మాట్లాడతావు. సో, అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. అదొక పాయింట్ అయితే చెప్పాడు. సో, తర్వాత ఆమె గెలిస్తేనేమో ఆహా! ఓహో! అని చెప్పి కాళ్ళకి నమస్కరించి ఎత్తుకోవటం ఒక రకమైన ఆనందంతో ఉంటావు. ఆమె గెలవకుండా ఆమె సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగితే ఇది స్టూపిడ్‌గా అయితే మాట్లాడతావు. ఇలాంటి మాటలకి అంటే మీ ఇద్దరి మధ్య అనేది బ్యాలెన్స్ అనేది లేదు. సో, ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ అనేది సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల గూడా లేదు అని చెప్పి ఈ పాయింట్ అయితే రైజ్ చేస్తారనమాట. సో, నాకది అనిపిచ్చింది. సో, దీన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే మోస్ట్ కన్‌ఫ్యూజన్ కపుల్స్ ఏమో అన్నట్లు నాకనిపిచ్చింది. ఎందుకంటే ఫస్ట్ వీక్‌లో ఒకలాగున్నాం. ఒకలాగా మీన్స్ ఏంటంటే అందరితో కలిసి జోవియల్‌గా మాట్లాడడం. హ్మ్. అండ్ ఏ జోవియల్‌గా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు వాసంతిని దూరంగా కూర్చోవటం, వీళ్ళందరితో మ్యాన్షన్‌లో ఉన్న కపుల్స్ అందరితో కలిసి జోవియల్‌గా మాట్లాడుతూనే ఉన్నావు. ఎవరైతే నీకు ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఇస్తే, అప్పుడు గాని ఆ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకొని సరి చేసుకోవట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే అగ్రెషన్. నీకు అగ్రెషన్ ఉంది అని చెప్తే అది కూడా తీసుకోలేకపోతున్నావు. సో, 1 బై 1 వీక్ చూసుకుంటే టోటల్ వీక్స్‌లో చూసుకుంటే నీకు నువ్వుగా లేవు. అంటే నీకేదైతే అనిపిస్తే ఆ మాటలనేది చెప్పట్లేదు. కళ్యాణ్ అనేవాళ్ళు అసలు లేడు. సో, కళ్యాణ్ అనే పర్సన్ ఎలా ఉంటాడు? ఏంటి? అనేది నాకసలు అర్థం కాలేదు. ఏదో నీకు వాసంతి ఏదో గైడ్ చేస్తుంది అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ 'సర్కిల్ ఆఫ్ లవ్‌లో' కూడా 'సర్కిల్ ఆఫ్ లవ్' అయిపోయిన తర్వాత నాలాగా నేనుంటాను నన్ను వదిలేసేయ్ అని 2, 3 సార్లు చెప్పావు. అంటే మీరు గేమ్ ప్లానింగ్‌తోనే వచ్చారు. ఏదో షో చూసి వచ్చుంటారు అని చెప్పి చెప్పారు. ఇందులో నేను ఒకటైతే ఏకోపిస్తా భానుతో. సో, ఏంటంటే కళ్యాణ్ అనేవాడు ఎట్లా అంటే ఫస్ట్ ఎలా ఉంటారు సారీ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు?
ఫస్ట్‌లో అగ్రెషన్ చూపిస్తాడు. అందరితో ఫస్ట్ వీక్‌లో అందరితో కలిసారు. అందరితో మాట్లాడాడు. బానే ఉంది. ఎవరైతే కపుల్స్ వచ్చేసి వాసంతికి నువ్వు దూరంగా ఉంటున్నావు అనే ఫీడ్‌బ్యాక్ ఇస్తే, ఓహ్! అవునా! అద్దా! అని చెప్పి అనుకోని అది కూడా నువ్వు సరిగ్గా చేసుకోకుండా దాన్ని కూడా డిఫెన్స్ చేసుకున్నావు. సెకండ్ వీక్‌లో నీకు గేమ్‌లో వచ్చేటప్పుడు ఏదైనా వాసంతి సరిగ్గా చేయకపోతే ఆమె మీద అరవడం, లేకపోతే ఏదైనా ఎవరైనా నీకు మంచి చెప్పడానికొస్తే అది గూడా వినకుండా దమ్ముంటే ఇది చేసి చూపిచ్చు, అది చేసి చూపిచ్చు, ఇలా ఆడు, అలా ఆడు అంటున్నావు. టోటల్‌గా అసలు కళ్యాణ్ అనేవాళ్ళు లేడు. అదేదో అంటే ప్రతీదీ ఏదో వాసంతి చెప్తే, వాసంతి చెప్పిన మాటలే విని గేమ్ ప్లానింగ్ అనేది చేస్తున్నారని నాకనిపిచ్చింది అన్నారు. అలాంటప్పుడు ఏమంటారంటే గేమ్ ప్లానింగ్‌లోనే అందరూ ఉంటారు అన్నప్పుడు. ఇతను ఒకళ్ళు మంచిగా అడ్వైస్ ఇచ్చినప్పుడు కళ్యాణ్ అనేది తీసుకోడు. అదైతే కరెక్ట్. సో, బాడీ లాంగ్వేజ్‌తో డిఫెండ్ చేస్తా ఉంటాడనమాట. ఎంతసేపటికి జడ్జిలు చెప్పింది వినడు, కపుల్స్ చెప్పింది వినడు. ఒక్కొక్కళ్ళు నాకేమనిపించిందంటే ఇప్పుడు జడ్జెస్ చెప్తున్నారు, కపుల్స్ చెప్తున్నారు అంటే ఎక్కడో వాళ్ళ కోఆర్డినేషన్ గానీ, లేకపోతే కమ్యూనికేషన్ గానీ, వాళ్ళకున్న ర్యాపో గానీ సరిగ్గా లేకపోవడం వల్లే ఒకళ్ళకి అనిపిస్తే ఓకే. 10 మందికి అనిపించిందంటే అక్కడ మార్చుకోవాలి. అది భాను నాకు తెలిసినంత మట్టికి కళ్యాణ్ విషయంలో చాలా సార్లు ఇది మార్చుకో, అది మార్చుకో అని మంచిగానే చెప్పాడు. బట్ అప్పుడు వినలేదు. అది మాత్రం కరెక్ట్‌గా అడిగాడు. దీనికి డిఫెన్స్ చేసుకున్నాడు. అదొకటి. నాకైతే అది కరెక్ట్ కాదనిపించింది. తను హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. అసలు వాసంతి ఏందో అరిచేస్తుంది. ఏమంటే గేమ్ ప్లానింగ్ మీద వచ్చారు. అంటే మీరు ఏదో షో చూసి వచ్చారంటే ఆల్రెడీ వాసంతి 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంట్ అండ్ 'బీబీ జోడిలో' కొన్ని డాన్స్ ప్రోగ్రామ్‌లు చేసింది. ఆమెకు ఉండొచ్చు. సో, అవును నేనక్కడ చేశాను. నాకున్న నాలెడ్జ్ ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను అంటే అయిపోయేది. దానికి కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. అదొకటి. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే భాను గారు, తన మీద జోకేస్తే తీసుకోలేడు. కానీ కళ్యాణ్ ఎవరి మీదైనా జోకేయొచ్చు. లైక్ జూవా. జూవా అంటే మరి ఎప్పుడు వాడారో తెలీదు గానీ, జూవా, బచ్చా అనేది తీసుకోవచ్చు. బట్ తన మీద ఎవరన్నా ఏస్తే ఓర్చుకోలేడు. జోక్స్ ఏసినా తీసుకోలేడు. ఏదన్నా అడ్వైస్ ఇచ్చినా తీసుకోలేడు అని చెప్పి చెప్తున్నాడు. అసలు కళ్యాణ్ అనేవాడు నాకర్థం కావట్లేదు. ఎప్పుడు ఎలా ఉంటాడో, ఈ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటాడో, లేకపోతే ఈ నిమిషంలో ఎలా ఉంటాడో, అసలు ఈ మ్యాన్షన్‌లో ఎలా ఉంటాడో, జడ్జెస్ ముందు ఎలా ఉంటారో, ఇప్పుడొక మాట చెప్తాడు, అప్పుడొక మాట చెప్తాడు. తనకి తాను స్టాండ్ అయ్యి లేడు అని చెప్పి చెప్తున్నాడు. ఏదో గుడ్ బుక్ ఇంకా వీళ్ళకి అసలు దీని మీద ఆర్గ్యుమెంట్ అస్సలు ఎట్లా అరుచుకున్నారంటే ఒక చెరో కర్రేస్తే కొట్టుకునేటట్టు ఉన్నారనమాట. అలా ఉంది. ఇక వాసంతి అయితే అసలు అమ్మ బాబోయ్! మాట్లాడుతూనే ఉంది. డిఫెన్స్ చేస్తూనే ఉంది. వాసంతి చెప్పింది ఇక్కడైతే నాకు నేనుగా వదిలేసేయి అని చెప్పి అన్నాడు. అనబట్టే లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగింది అదే లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? నిన్ను నేను 3 వారాలు వదిలేస్తున్నాను. నువ్వు ఫ్రీగా ఉండు. నువ్వు మిస్టేక్స్ చేయొద్దు అని ఆమె చెప్పింది. అంటే ఆమె చెప్పిందంటే ఖచ్చితంగా కళ్యాణ్ అడిగే ఉంటాడు. ఆ పాయింట్ రైజ్ చేశాడు. అది చూసే వాళ్ళకే అర్థమవుతుంది. కానీ ఆ తప్పును గూడా ఒప్పుకోవట్లేదనమాట. ఈ వాసంతి గాని, కళ్యాణ్ గాని. డిఫెన్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఫైనల్‌గా భాను గారి పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ అనేవాడు తనకి తాను ఇండివిడ్యువల్‌గా లేడు. ఎవరో ఏదో చెప్తే అదే మైండ్‌లో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాడే తప్పితే, తనంతటగా తాను అసలు కళ్యాణ్ అంటే ఈ పర్సన్ ఇలా ఉంటాడు. ఈ సిట్యుయేషన్ అప్పుడు ఇలా ఉంటాడు. లేకపోతే వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది? వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంది అనేది ఎవ్వరికీ తెలియట్లేదు. అది నా ఒపీనియన్ అని చెప్తాడు. ఇది క్లియర్‌గా చెప్పాడు. దీనికి నిజంగా చెప్పాలంటే చూసినప్పుడు నాకు కూడా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది అంతగా లేదు. 2 అగ్రెషన్ అవుతాడు. అండ్ బాడీ లాంగ్వేజ్ ఎక్కువుంటది. ఏదైనా మంచి చెప్తే తీసుకోడు కళ్యాణ్. నాకు ఈ పాయింట్ వర్త్ ఇట్ అనిపిచ్చింది. మరి మీకు ఎంతమందిగా భాను గారు చెప్పిన పాయింట్ కరెక్టే అనిపిచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకేంటంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లో
భానుగారు అందరితో కలిసి మసాజ్ చేసుకుంటూ మాట్లాడతారు అన్నప్పుడు, ఇప్పుడు భానుగారి నేచర్ ఎలా ఉంటుంది? ఏ మిస్టేక్ అంటే గేమ్స్ ఆడినా, ఓడిపోయినా, గొడవలైనా, ఏమైనా, ఏ సిట్యుయేషన్ అయినా ఆయన మాట్లాడటం ఆయన నేచరు. సో, దాన్ని మసాజ్ అని జెప్పిద్ది ఫస్టు. తర్వాత ఇంకా ఈయన దానికి కోపమొచ్చి, "మీరు గుడ్ బుక్స్‌లో ఉండాలి అని చెప్పి మీరిలా మాట్లాడుతున్నారు" అంటే, ఇంక దానికి గుడ్ బుక్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, ఖచ్చితంగా విన్ అవ్వాలి అంటే గేమ్ ఆడాలి, గేమ్ ప్లేన్ చేయాలి. మా ఇద్దరి మధ్య బాండింగ్ బావుంటది. కమ్యూనికేషన్ బావుంది. సో, కళ్యా వాసంతి కళ్యాణ్‌కి ఏం చెప్తుందంటే, "నువ్వు మాటలు వదలకు. ఎక్కువగా అగ్రెషన్ అవ్వకు. బాడీ లాంగ్వేజ్ చూపించుకో" అని చెప్పి మంచి వేలో నన్ను నడిపించింది. ఆ పాయింట్స్ అనేది నేను తీసుకున్నాను. ఎప్పుడైతే నేను ఇప్పుడు ఒక మనిషి మీదకి సంధ్య మీదకి వెళ్ళేటప్పుడు జడ్జెస్ తప్పన్నారు, కపుల్స్ తప్పన్నారు. సారీ చెప్పాను. సో, ఈమె నా వైఫ్ గనుక ఎప్పుడైతే గేమ్ మంచిగా ఆడిందో అప్రిషియేట్ చేశానని చెప్పి ఇతను ఇంక ఈ పాయింట్స్ చెప్పుకుంటూ ఉన్నారబ్బా! అసలు ఎక్కడి నుంచి ఎక్కడికో ఎళ్ళిపోయినట్టుంది. ఇక తర్వాత అందరూ చేతులెత్తి హ్యాండ్స్ అయితే చేతులెత్తారుగా అంటే, ఎత్తినప్పుడు ఇక్కడైతే పంచ్ డైలాగ్ అనిపించింది నాకు. ఎత్తినప్పుడు ఎత్తుతారు. దించాలి అనుకున్నప్పుడు దించుతారు. అందరికీ టైం అనేది వస్తుంది. అంతే ఇదైతే కరెక్ట్. ఎప్పుడైతే మనల్ని పొగుడుతారో ఏదన్నా ఒక పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెడుగా అనుకుంటారు. సో, అదైతే మనిషికున్న లక్షణం. సో, ఇది నాకు భలే అనిపిచ్చింది. ఇది ఎంతమంది నోటీస్ చేశారో కామెంట్ అయితే చేయండి. సో, ఇట్లా. సో, వాళ్ళందరూ ఎత్తేవాళ్ళు ఎత్తుతారు, దించేవాళ్ళు దించుతారు. కానీ అందరికీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా చూపిస్తారు. అందరూ ఒకేలాగా ఉండరు. మనుషులు మూడ్ స్వింగ్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. అలాగే ఈరోజు పొగుడుతారు, రేపు వాళ్ళే పొగిడినోళ్ళు ఏమంటారు, వీళ్ళు సరిగ్గా ఆడలేదని చెప్పి మళ్ళీ మనల్ని పాయింట్ ఔట్ చేస్తారని క్లారిటీగా చెప్తారు. ఇట్లా హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లయితే నడిచింది. నాకైతే అసలు భానుగారు కొన్ని మాటలైతే హైలైట్ అనిపించినియి. నాకైతే నచ్చింది. మంచి డిఫెన్స్ అయితే చేశారు. సో, అభిమారిక. సో, సెకండ్ కపుల్ వచ్చేసి అభిమారిక అండ్ ఆమిర్‌ని పిలిస్తే నూకరాజు వాళ్ళొస్తారు. వచ్చి రెడ్ కలర్ ఇస్తారు. సో, వీళ్ళైతే ఏమి లేదు. జస్ట్ నాకెందుకో ఇక్కడ నూకరాజు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సో, నూకరాజు వేరే కపుల్స్‌కి ఎగ్జాంపుల్ ఇంకా ప్రియాంక, శివ్‌కి కానీ లేకపోతే ఆహ్, మాస్టర్ నీతుకి, సోనియా, సిద్ధు వాళ్ళకి వీళ్ళకి ఏసినట్లయితే ఇంకేమన్నా హీటెడ్ ఆర్గ్యుమెంట్లు ఇంకే పాయింట్స్ వచ్చేయో. బట్ వాళ్ళందరికేస్తే వాళ్ళందరికీ నేను ఎనిమీలాగా కనిపిస్తాను అని చెప్పి సేఫ్ సైడ్ అనిపిచ్చింది. సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో నూకరాజు అనిపిచ్చింది. సో, వీళ్ళు కొత్తగా వచ్చిన కపుల్ మీదయితే రెడ్ కలర్ ఏస్తారు. మీ అంటే లాస్ట్ ఏదైతే రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అని చెప్పి ప్రేమ గురువు పెడతారు గదా! మార్క్స్ ఇట్లా కమ్యూనికేషన్‌కి, ఫీలింగ్ సేఫ్‌కి. సో, అందులో ఏంటంటే ఆమీర్ గారు ఒకలాగా ఆలోచిస్తున్నారు. అభిమానిక గారు ఇంకొకలాగా ఆలోచిస్తున్నారు. సో, అదొక పాయింట్. గేమ్‌లో ఈమె ఒకలాగా ఆలోచిస్తుంది. ఆయన ఇంకోలాగా ఆలోచిస్తున్నారు. సో, దానివల్ల మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ లేదని నాకనిపించిందని చెప్పి రెడ్ కలర్‌లో ఏస్తారు. అంత పెద్దగా ఇదైతే ఆర్గ్యుమెంట్ అయితే ఏం జరగలేదు. పాజిటివ్ నోట్‌లో అయితే తీసుకుంటారు. సో, నెక్స్ట్ కపుల్ వచ్చేసి పవన్, అంజలి. వీళ్ళొచ్చేసి అభిమానిక, ఆమీర్ అయితే రెడ్ కలర్ ఇస్తారనమాట. గ్రీన్ కలర్ అయితే ఎవ్వరు ఇవ్వలేదు. సో, రెడ్ కలర్ ఇస్తారు. సో, ఈమె చెప్పిందేంటంటే, బ్యాలెన్స్ టాస్క్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యుంటారు అని చెప్పి చెప్పింది. అంటే లాస్ట్ ఎపిసోడ్‌లో బాల్ అనేది బ్యాలెన్స్ చేయాలి గదా! పడుకొని కాలు మీద బ్యాలెన్స్ చేయాలి. సో, అలాంటప్పుడు ఈయన ఒకలాగా చెప్తున్నారని ఈమె ఇంకొకలాగా చెప్పడం వల్ల అది మిస్ మ్యాచ్ అయ్యి బాల్ అనేది పడిపోయింది. సో, మీ ఇద్దరి మధ్య ఏందంటే కొంచెం ఆ బ్యాలెన్స్ అనేది ఆ టాస్క్‌లో లేదు. అదొకటి. 2 ఏంటంటే ఆహ్, కమ్యూనికేషన్‌ది అట్లా ఉంది గదా! వీళ్ళిద్దరికీ కొంచెం మిస్‌బ్యాలెన్స్ అయిపోయింది. కమ్యూనికేషన్ పరంగా మిస్‌బ్యాలెన్స్ అయిపోయింది. సో, దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్య ఏదో ఇంబాలెన్స్‌గా ఉన్నారు. సో, కమ్యూనికేషన్ అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు, గేమ్ గురించి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు గానీ మీరు ఇంబాలెన్స్ అయితే అయ్యారు అని చెప్పి ఈమె పాయింట్ అయితే చెప్తుంది. దానికి అంజలి గారు కొంచెం రూడ్‌గా నేనిక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు?
అంత షో ఎందుకమ్మా బాబు! మీరు అసలా అంజలి అందరికన్నా జాను గారు యాటిట్యూడ్ అంటున్నారు కానీ, అంజలి గారు ఇంకా జాను కన్నా మోర్ దెన్ అని అనిపిచ్చింది నాకైతే. అంత రూడ్‌గా సమాధానం చెప్పక్కర్లేదు. సో, నార్మల్‌గా చెప్పుకోవచ్చు గదా! సో, భాను గారికి అర్థం గాలేదు. సారీ, పవన్ గారికి అర్థం కాలేదు. సో, ఆయన అలా పెట్టాడు. అంతే. అది సింపుల్‌గా చెప్పుకునే మ్యాటరు. అంత పెద్ద రూడ్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు పాపం అనిపిచ్చింది. సో, టాస్క్ విషయంకొస్తే వాళ్ళే పడిపోయింది బాలు. సో, అది గూడా మిస్‌కమ్యూనికేషనే. సో, వీళ్ళది గూడా వ్యాలిడ్ పాయింట్ అనే నాకనిపిచ్చింది. బట్ ఆమె అంత యాటిట్యూడ్‌తో ఏదేదో మాట్లాడింది గానీ, నాకైతే అంత అనిపిచ్చలేదు. సో, వీళ్ళది గూడా నార్మల్‌గా అయితే ఎళ్ళిపోయిద్ది. కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయినా లైట్‌గా ఉంటది. సో, నటరాజు ఇంకా నెక్స్ట్ కపులొచ్చేసి నటరాజు, నీతూ వాళ్ళు. సో, వీళ్ళకొచ్చేసి కళ్యాణ్, వాసంత్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇస్తారు. ఇంకేం లేదబ్బా! మొన్నటిదాకేమో ఆయన ఏడుపు. ఈరోజు అందరూ కలిసి నటరాజు మాస్టర్ గారు నీతూని ఎత్తుకున్నారనమాట. సో, ఆయన నాకు తెలిసి ఈరోజు నిద్రపోయి ఉంటాడు. అట్లా ఉంది. సో, హ్మ్. మీ ఇద్దరు ముందు వీక్‌లో ఎంత అసలు లీస్ట్‌కెళ్ళిపోయి మీరు ఓడిపోయినా గూడా తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చేసి మీరు మంచిగా ఆడారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. సో, నటరాజ్ మాస్టర్ గారంటే అగ్రెషను. సో, ఆ అగ్రెషన్‌ని కంట్రోల్ చేసేది నీతూ మాస్టర్ గారే. సో, ఆమె చెప్పంగాల్నే మీరు వింటున్నారు. అదైతే బాగా నచ్చింది. నీతూ గారిని చూసుకుంటున్నారు. పాపాయిలాగా చూసుకుంటున్నారు. సో, మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అనేది చాలా బావుంటది. సో, ముందు టాస్కుల్లో సరిగ్గా ఆడకపోయినా, సరిగ్గా అగ్రెషన్ అయినా, ఏదైనా గానీ మీ ఇద్దరి మధ్య ఏందంటే, సో, నువ్వు అగ్రెషన్ అయితే నీతూ మాస్టర్ గారు చెప్పుకొని, సో, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పుకొని, ఇద్దరు ఏ సిట్యుయేషన్ వచ్చినా గానీ ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ఉన్నారు. సో, బ్యాలెన్స్‌గా ఉన్నారని చెప్పి కళ్యాణ్, వాసంత్ అయితే ఇస్తారనమాట. సేమ్ అదే ముక్క అడిదిప్పి చెప్తూ ఉంటారనమాట. సో, నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారికి ఇంకో గ్రీన్ ఇచ్చింది ఎవరు అంటే అంజలి, పవన్. సో, ఈ అంజలి, పవన్‌కి అసలు గ్రీన్ కలరు నటరాజ్ మాస్టర్ గారు నీతో ఇవ్వలేదు. కానీ ఈమె ఎందుకిచ్చిందో నాకైతే తెలీదు గానీ, సో, ఆమె ఇచ్చైతే మంచి పాజిటివ్ నోట్ అయితే చెప్పిద్ది. మాస్టర్ గారు బయటున్నప్పుడు ఒకలాగున్నా గానీ, ఇక్కడికొచ్చినప్పుడు నాకు టాప్‌లో ఉన్నారు. ఎందుకు అంటే, అసలు నటరాజ్ మాస్టర్ గారంటే అగ్రెషన్‌లో ఉంటాడు. ఆ అగ్రెషన్‌ని కంట్రోల్ చేసేది ఒక్క నీతు మాస్టర్ గారే. సో, ఆమె ఒక్క మాట చెప్తే ఎంత అగ్రెషన్‌లో ఉన్నా గూడా అతను అగ్రెషన్ అన్నీ పక్కన పెట్టేసి ఆమె చెప్పిందే వింటాడు. లైక్ ఆమెను కూడా పాపాయిలాగా చూసుకుంటాడు. సో, నా భర్తకు గూడా నేను అదే చెప్పాను. సో, ఆయనలో చూసి నేను నేర్చుకుంది ఇదే. నాకు టాప్ లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ అనేది చాలా బావుంది. సో, ఏదైనా గానీ కమ్‌బ్యాక్ గట్టిగానే ఇచ్చారు అని జెప్పి ఈమె చెప్పిద్ది. తర్వాత సోనియా, సిద్ధు వాళ్ళు గూడా వీళ్ళకి గ్రీన్ కలర్ అయితే ఇస్తారు. వీళ్ళు గూడా సేమ్ అదే పాయింట్ చెప్తారు. గేమ్‌లో వీళ్ళు స్ట్రాంగుంటారు. ముందు సరిగ్గా ఆడలేకపోయినా ఇప్పుడు బాగా ఆడుతున్నారు. మంచి పొజిషన్‌లో ఉన్నారు. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. మాస్టర్ అంటే ఇలా ఉన్నారు. సో, వీళ్ళిద్దరి మధ్య ఇంప్రెషన్ అనేది బావుంది. సో, ఇంకొక డైలాగ్ చెప్పిద్ది ఈమైతే. గేమ్స్‌లో మాస్టర్ గారు స్ట్రాంగ్ అయితే, మ్యాన్షన్‌లో నీతు గారు స్ట్రాంగ్. సో, ఈ కపుల్‌కి ఇంక అడ్డెవరు? అందుకని నేను గ్రీన్ ఇచ్చానని చెప్పి సోనియా, సిద్ధు వాళ్ళు చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఆమీర్, అభిమానిక గూడా సేమ్ పాయింట్ అదే చెప్తారు. మీ ఇద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండిద్ది. ఒకళ్ళు హైలో ఉన్నా గానీ, ఒకళ్ళు లోలో ఉన్న వాళ్ళు హైపర్‌ని తగ్గిచ్చి ఒకళ్ళకొకళ్ళు అండర్‌స్టాండ్ అయ్యి గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు. అలాగే మీ మాటలు కూడా కలుస్తున్నాయి. అందరిని కలుపుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఒకప్పుడు ఈయనే రౌడీలు, కేడీలు, ఆ! ఇయన్నన్నారు. అది కలవట్లేదు, ఇది కలవట్లేదు అని అగ్రెషన్ ఫీల్ అయ్యారు. కానీ సో, సోనియా, సిద్ధు వాళ్ళిచ్చారంటే ఓకే. అంజలి, పవన్ ఇచ్చారంటే ఓకే. మరి అమీర్, అభిమానికే మరి ఏం చూసి ఇచ్చారో గ్రీన్ నాకైతే అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకళ్ళు కూడా ఇచ్చారనమాట. కళ్యాణ్, వాసంతి కూడా వీళ్ళకిస్తారు. టోటల్‌గా ఒక 5 మెంబర్స్ అయితే గ్రీన్ కలర్‌లో ఇస్తారు. ఈరోజు లేపారనమాట నటరాజ్ మాస్టర్ గారిని. సో, సోనియా, కళ్యాణ్, వాసంతి వాళ్ళు కూడా ఇదే పాయింట్ చెప్తారు. రాకెట్‌లాగా దూసుకెళ్ళిపోయారు. కమ్‌బ్యాక్ గట్టిగా ఇచ్చారు అది ఇది అని.
సోనియా సిద్ధు వాళ్ళు కూడా ఇస్తారు. సో, ఇద్దరి మధ్య సింపుల్‌గా చెప్పాలంటే ఇద్దరి మధ్య బ్యాలెన్స్ ఉంది. ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారు. ర్యాపోలో ఉన్నారు అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ ఇంకా ప్రియాంక, శివ్ వాళ్ళు కూడా ఇస్తారనమాట గ్రీన్ కలరు. దాదాపు ఎవరెవరు ఇచ్చారబ్బా! ప్రియాంక, శివ్ అండ్ సోనియా, సిద్ధు, అమీర్ అండ్ అభిమానిక అండ్ అంజలి, పవను. ఇంకెవరు కళ్యాణ్, వాసంతి బానే ఇచ్చారు. సో సో, ఫైనల్‌గా అయితే నటరాజ మాస్టర్ గారి హైప్‌లో ముంచేశారనమాట. నెక్స్ట్ కపుల్ వచ్చేసి సోనియా అండ్ సిద్ధు వాళ్ళొస్తారు. సో, వాళ్ళకైతే గ్రీన్స్ అయితే వస్తాయి. రెడ్‌లయితే రావు. సో, గ్రీన్ ఇచ్చింది ఎవరంటే ఫస్ట్ మాస్టర్ అండ్ నీతు. వీళ్ళేం చెప్తారంటే మీ ఇద్దరి మధ్య బ్యాలెన్సింగ్ అనేది చాలా బావుంటుంది. అండర్‌స్టాండింగ్ చాలా బావుంటుంది. ఏ సిట్యుయేషన్ వచ్చినా కానీ మీరు చాలా మౌల్డ్ చేస్తారు. చాలా బాగా మాట్లాడతారు. ఒకవేళ కొంచెం అటు ఇటు డిఫరెన్స్ వచ్చినా గానీ వెంటనే క్విక్‌మని 10, 15 నిమిషాల్లో కలిసిపోతారు. సో, మీ ఇద్దరు చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిచ్చింది. సో, అందుకనే నేను మీకు గ్రీన్ ఇచ్చానని చెప్పి ఆ పాయింట్స్ చెప్తారు. తర్వాత నెక్స్ట్ గ్రీన్ ఇచ్చింది ఎవరు అంటే ప్రియాంక అండ్ శివ్ వాళ్ళు. వీళ్ళొచ్చేసి ఏం చెప్తారంటే ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. పాయింట్స్ ఎక్కడుంటే అక్కడ గట్టిగా మాట్లాడతారు. వేరే వాళ్ళతో కూడా బాగా మాట్లాడతారు. మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ బావుంటుంది. ఏ సిట్యుయేషన్ వచ్చినా కూడా చాలా బాగా అర్థం చేసుకొని పాయింట్స్ బాగా పెడతారు. గేమ్స్ బాగా ఆడతారు. ఇలాంటి వాళ్ళకి కదా గ్రీన్ ఇచ్చేది. సో, మీ ఇద్దరు వర్త్ ఇట్ ఈ గ్రీన్‌కి అని చెప్పి ప్రియాంక అండ్ శివ్ వచ్చేసి గ్రీన్ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళకి భాను, జాను వాళ్ళు కూడా ఇస్తారనమాట గ్రీను. సో, వీళ్ళేం చెప్తారంటే వీళ్ళు చెప్తారబ్బా! మీ అందరూ అనుకోవచ్చు జాను, బానుని గురించి మంచిగా చెప్తున్నానని. అలా ఏం లేదు. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు అనిపిస్తది. సో, వీళ్ళేం చెప్తారంటే, మా దృష్టిలో మీరెప్పుడు జెన్యూన్‌గానే ఉంటారు. అసలు ఈ మ్యాన్షన్ మొత్తంలో ఏదైనా జెన్యూనిటీ అంటే మీ పేరే వస్తుంది నాకు. సీరియస్‌గా అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ నా వర్డ్స్ అయితే చేంజ్ అవ్వవు. మీరు జెన్యూన్ పర్సన్స్. మీ ఇద్దరు అండర్‌స్టాండింగ్ చాలా బావుంటుంది. ఇంత చిన్న పిల్లలు ఇంత మెచ్యూరిటీగా ఎలా మాట్లాడుతున్నారని నేనే షాక్ అవుతాను. మీది చాలా చిన్న ఏజ్. ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది? ఎలా ఆలోచించి ఇంత పాయింట్స్ బాగా మాట్లాడుతున్నారు. మీరు అండర్‌స్టాండింగ్ అనేది చాలా బావుంటుంది. ఏదన్నా సిట్యుయేషన్ వచ్చిన 10, 15 నిమిషాల్లో మీరు మళ్ళీ కొట్టుకున్న, తిట్టుకున్న మళ్ళీ కలిసిపోతారు. చాలా బాగా మాట్లాడతారు. బ్యాలెన్స్‌గా మీకు బావుంది అని చెప్పి వీళ్ళిస్తారనమాట. సో, నెక్స్ట్ కపుల్ వచ్చేసి భాను, జాను గారొస్తారు. సో, వీళ్ళకొచ్చేసి నటరాజ్ మాస్టర్ గారు, నీతు అయితే రెడ్ కలర్ అయితే ఇస్తారు. సో, ఈయన పాయింట్ ఏంటంటే నటరాజు గారిది, ఎన్ని గొడవలు ఉన్నా హౌస్ లోపలికొచ్చిన తర్వాత ఆ గొడవలన్నీ మర్చిపోవాలి. సో, అలా మర్చిపోకుండా ఏదో మనసులో పెట్టుకొని, లేకపోతే ఇగో రూపంలో చూపించుకొని, ఏదో మొత్తానికైతే సో, అది ఉంచుకొని సో, జాను గారు సరిగ్గా మాట్లాడతలేదు. సో, భాను మంచిగా మాట్లాడతారు గానీ, జాను గారైతే మాట్లాడరు. సో, అవన్నీ మనసులో పెట్టుకొని మాట్లాడకపోవటం వల్ల సో, భాను చెప్తారో లేదో తెలీదు గానీ, భాను చెప్తే బావుండిద్ది అన్నట్లు. భాను చెప్పేది జాను గారు విని అందరితో కలిసిపోతే బావుండిద్ది. సో, అది మనసులో పెట్టుకోవటం వల్ల ఏముంటుంది? మంచిగా అనిపించుకోవటం కాసేపు పట్టదు గదా! సో, ద్వేషం అనేది ప్రపంచం మొత్తాన్ని ద్వేషించాలి. ప్రేమించటం అనేది చాలా కష్టము. సో, అలాంటప్పుడు మనం మ్యాన్షన్ లోపల వచ్చినప్పుడు ఎన్ని గొడవలున్నా, ఏది ఏమైనా అయన్నీ తీసేసి అందరితో కలిసి మాట్లాడితే బావుండిద్ది అనేది పాయింట్. సో, దీని మీద బీభత్సంగా అరుచుకున్నారబ్బా! సో, లైక్ ఇక్కడేంటంటే ఈ భానుగారైతే భలే అడుగుతారు. జాను గారు బాగా అడుగుతారు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు తప్పితే, మా ఇద్దరి అసలు టాస్క్ ఏంటి? మా ఇద్దరి మధ్య బ్యాలెన్స్. ఏం బ్యాలెన్స్ లేదు. ఇంబాలెన్స్‌గా ఉంటే ఆ పాయింట్స్ చెప్పమని. అంతేగాని నా గురించి నేను సరిగ్గా మాట్లాడతలేదు. ఈ పాయింట్‌లో తీసుకొచ్చి మాట్లాడతారేంటి అని అంటదనమాట. అది కరెక్టే. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇంబాలెన్స్ ఉంటే, సో, ఇందులో ఇంబాలెన్స్ ఉంది. దీని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పాలి. అంతేగాని ఈమెని తీసుకొస్తున్నారనమాట. సో,
సో, జాను కూడా భాను చెప్పింది విని ఉంటే అందరితో కలిసిపోతే బావుంటుంది గదా! ఈ విషయంలో బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేదు. సో, ఈ విషయానికే నేను మీకు రెడ్డిస్తున్నాను అని చెప్తారు. సేమ్ ప్రియాంక వాళ్ళు కూడా అదే చెప్తారు. సేమ్ పాయింట్సే చెప్తారు. పవన్ అండ్ అంజలి గారు గూడా సేమ్ పాయింట్స్ చెప్తారు. అండ్ ప్రియాంక, శివ్ గూడా సేమ్ పాయింట్స్ చెప్తారు. అటుది ఇటు తిప్పి, ఇటుది అటు తిప్పి ఫైనల్‌గా అయితే భాను, జాను వాళ్ళకి అన్నీ రెడ్ రెడ్ కలరే వస్తాయన్నమాట. సో, ఏంటంటే ఏం లేదు. ఈమెకేంటంటే ఈమె సరిగ్గా మాట్లాడతలేదని అదొక పాయింట్. ఈమేంటంటే ఆమె ఒక్కటే చెప్పిద్ది. ఆమె నేచర్ నాకేమనిపించిందంటే, సో, ఎవ్వరైనా సరే ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటే అది తీసుకోలేం గదా! సో, అది తీసుకోక అది మనసులో పెట్టుకొని సో, వీళ్ళతో మాట్లాడాలనుకుంటే మాట్లాడిద్ది. లేకపోతే లేదు అని చెప్పేస్తుంది. సో, ఆమె నేచర్ అలాంటిది. ఆమె మాట్లాడాలనుకుంటే మాట్లాడిద్ది. లేకపోతే లేదు. అంతేగాని జానుగారెళ్లి ఎక్కడ వీళ్ళు ఇది, అది అని చెప్పి ఏం చెప్పలేదు. అదొకటి. అంజలి గారికి పడతలేదు. ఆమె ఎందుకంటే ఆమె పర్సనల్ షేర్ చేసింది. ఈమె పర్సనల్ బయట పెట్టడం వల్ల జాను గారికి అది నచ్చలేదు. అది వ్యాలిడ్ పాయింటే. సో, అంత పర్సనల్‌గా తీసుకెళ్ళి చెప్పాల్సినంత యాటిట్యూడ్‌తో చెప్పాల్సిన అవసరం లేదు కదా! సో, ఆమె సరిగ్గా ఉండట్లేదు. ఆమెతో మాట్లాడతలేదు అని అదొకటి. గోల్డెన్ కపుల్ కాకముందు ఏమో మంచిగా తీసుకున్నారు. ఈ గ్లాస్ ఇది అని గోల్డెన్ కపుల్ అయిన తర్వాత అరుచుకుంటా మాట్లాడారు. ఆ! భానుగారేమో అందరితో కలిసిపోయినా జానుగారు కలిసిపోలేదు. అండ్ భానుగారు ఏదైతే పాయింట్స్ చెప్దామంటే జానుగారు భయపడతారేమో అని చెప్పి భానుగారు చెప్పట్లేదు. సో, ఇయన్నీ మల్టిపుల్ పాయింట్స్ తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్ది పడేశారనమాట. సో, నాకెందుకు లైక్ టార్గెట్ లాగా అనిపిచ్చింది. సో, చెప్పిందే చెప్పేశారనమాట. సో, అగ్రెషన్ తగ్గితే బావుండు. ఇట్లనే ఇదే పాయింట్స్, సేమ్ పాయింట్స్ అలా చెప్పుకున్నారు. అండ్ ప్రియాంక వాళ్ళు వచ్చేసారనమాట. ప్రియాంక, శివ్ వాళ్ళకైతే శాండ్రా, మహేష్ వాళ్ళు ఇస్తారనమాట రెడ్ కలరు. ఎందుకంటే బ్యాలెన్స్ టాస్క్‌లో శివ్ అగ్రెషన్ అయ్యాడంట. కానీ ఈమె ప్రియాంక గారేందంటే అగ్రెషన్ అవ్వలేదని చెప్తుందనమాట. సో, వీళ్ళకేమనిపించిందంటే ఆ టాస్క్‌లో అగ్రెషన్ అయ్యి అరిచేశాడు శివ్. సో, అందరి ముందు అరవడం అనేది నాకు నచ్చలేదు. అండ్ కమ్యూనికేషన్ విషయంలో కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక సర్కిల్ ఆఫ్ లవ్‌లో ఏమంటారు? నాకు సారీ ఇమ్మీడియేట్‌గా రియాక్షన్ ఇవ్వను, అది ఇవ్వను, ఇది ఇవ్వను అని చెప్పారు. బట్ ఏదన్నా ప్రియాంక తరపున ఏదైనా తప్పు ఉంటే మాత్రం అగ్రెషన్ చూపిస్తున్నాడు శివ్ అనేది. అది నాకు నచ్చలేదు. అందుకని మీకు నేను రెడ్ కలర్ ఇచ్చాను అని చెప్పి శాండ్రా, మహేష్ వాళ్ళు చెప్తారు. ఫైనల్‌గా శాండ్రా, మహేష్ వాళ్ళు వస్తారనమాట. నూకరాజు, ఆశ. ఇంకా అంతే సేమ్ వాళ్ళకిచ్చారని వీళ్ళకిచ్చినట్టు నాకైతే అనిపించింది. ఇచ్చిపుచ్చుకోవటంలాగా. సో, మహేష్, శాండ్రా వాళ్ళైతే జెన్యూన్‌గానే ఇచ్చారు. కానీ నూకరాజు, ఆసియా మాత్రం తెలివిగా ఇచ్చినట్టుంది. సో, వీళ్ళైతే గ్రీన్ కలర్ ఇస్తారు. 3 వీక్స్ ముందు వీళ్ళు గేమ్స్ ఏం ఆడినా, ఏది చేసినా గానీ అన్‌లక్ అనేది ఫేవర్ చేసింది. సో, అలా అనేది అనుకోకుండా మళ్ళీ ఇక్కడికొచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి, మళ్ళీ లక్‌ననేది టెస్ట్ చేసుకున్నారు. టెస్ట్ అనేది చేసుకుంటున్నారు. సో, అది నాకు బాగా నచ్చింది. ఇంకొకళ్ళేంటంటే వాళ్ళందరూ మనల్ని కలుపుకోవట్లేదనో, లేకపోతే గేమ్స్ అనేది మనకి ఇన్వాల్వ్ చేయట్లేదు, మనకి ఏ లక్ కలిసి రాలేదు అని చెప్పి ఆగిపోకుండా ముందుకొచ్చారు. సో, అది నాకు నచ్చి నేను గ్రీన్ కలర్ ఇచ్చాను అని చెప్తాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నూకరాజ్ అయితే సేఫ్ ఆడుతున్నాడు. అండ్ జాను గారి నేచర్ అయితే మాత్రం ఆమెకి నచ్చితే ఆమె మంచిగా అందరితో మాట్లాడుతుంది. ఎవ్వరిని నాకు తెలిసి బ్యాక్ బిచ్చింగ్ అయితే చెయ్యట్లేదు. బట్ ఇక్కడేంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అయితే నిజంగానే ఉన్నారు. ఎందుకంటే అంజలి అండ్ నాకు తెలిసి సిద్ధు, సోనియా వాళ్ళకి కూడా రెడ్ కలర్ ఉన్నట్లయితే ఏసేవాళ్ళే. సో, వాళ్ళకి లేదు ఆప్షన్ అది ఆల్రెడీ ఏసారు కాబట్టి లేదు. సో, సిద్ధు, సోనియా వాళ్ళకి కొంచెం కనెక్ట్ అయింది అంజలి, పవన్ గారు. వాళ్ళకి కొంచెం కనెక్ట్ అయింది మాస్టర్ గారు అండ్ నీతూ గారు. సో, వీళ్ళేంటంటే జాను గారు ఏది మాట్లాడినా ఏదో పెద్దగా అరిచినట్టు, మాట్లాడినట్టు, సో, ఆమె ఏం పని చేయట్లేదని, ఆమె మాట్లాడితే ఒకలాగా ఉండిద్ది, ఆమె చూపే వేరేలాగా ఉండిద్ది, ఆమె యాటిట్యూడ్ ఇంకోలా ఉంటది అని చెప్పి పర్సనల్‌గా ఎళ్ళిపోయి జాను గారిని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది గానీ, లైక్ ఏంటంటే ఆమె నేచరే అంత.
అంతే. సింపుల్‌గా చెప్పాలంటే ఆమెకి మనసులో ఏదైనా అనిపిచ్చింది. మరి ఆమె గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఆమెకి బాధుంటది. ఆమె మనిషే కదా! సో, ఆమె బాధతో వాళ్ళందరితో మాట్లాడలేదు. అది వ్యాలిడ్ పాయింటే అనిపిచ్చింది. ఆమె నేచర్ గూడా నాకు వ్యాలిడే అనిపిచ్చింది. సో, దీని మీద మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, ఇదైతే అయిపోతది. దీని తర్వాత ఒక టాస్క్ అయితే జరుగుతుందనమాట. సో, ఏం లేదు సింపుల్‌గా ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటారు. వాసంతి, కళ్యాణ్, నూకరాజు, ఆసియా, భాను అండ్ భాను, జాను గారైతే ఈరోజు ఆడతారనమాట. స్విమ్మింగ్ పూల్ ఉంటది. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో ఒక రింగ్ ఉంటది. ఆ రింగ్ మీద కూర్చొని వాళ్ళు ఈదుకుంటూ ఎళ్ళేసి అక్కడ ఒక కాయిన్స్ ఉంటాయి. 50, 100, 25, 10 అలా కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్ అనేది తీసుకొని అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటా సో, వాళ్ళు తాడుతో లాగాలి. ఇది టాస్క్ అనమాట. సో, నేను చూసాననమాట. నేను చూసినంత మటుకైతే భాను గారు మంచిగానే ఆడారు. కానీ పాయింట్స్‌లో ఎలా వచ్చినాయంటే వాసంతి గారికొచ్చేసి 90 పాయింట్లయితే తెచ్చుకుంటారు. అండ్ నూకరాజు వాళ్ళొచ్చేసి 120 అయితే తీసుకుంటారు. భాను, జాను వాళ్ళొచ్చేసి 100. సో, వీటికి మానిటర్స్‌గా ఉన్నారనమాట. వాసంతి, కళ్యాణ్‌కొచ్చేసి ప్రియాంక మానిటరు. సో, వీళ్ళు మిస్టేక్స్ ఏంటంటే 71 71 మిస్టేక్స్ అయితే చేశారంట. సో, ఆ మిస్టేక్స్‌కి 5 కలిపితే 355 వాళ్ళు టోటల్‌గా -215 అనేది ఆహ్, వచ్చినియి. అండ్ నూకరాజ్ వాళ్ళొచ్చేసి 120 వీళ్ళకి మానిటర్ వచ్చేసి సోనియా వాళ్ళు. సే 60 67 మిస్టేక్స్ అయితే చేశారు. వీళ్ళు కూడా -265 అనేది ఉంటుంది. అండ్ భాను, జాను వాళ్ళొచ్చేసి 100 తెచ్చుకుంటారు. సో, వీళ్ళకి మానిటర్‌గా అంజలి 85 మిస్టేక్స్ అనేది చెప్పిద్ది. ఫైనల్‌గా 325 అయితే వస్తది. నాకెందుకో ఇక్కడ కావాలని అంజలి గారు చెప్పినట్టు అనిపిస్తుంది. లైక్ మిస్టేక్స్. భానుగారు బానే ఎళ్లారు. మరి ఎందుకనో ఏమో! సో, టాస్క్‌లయితే బావున్నాయి గానీ, కొంచెం 'బిగ్ బాస్' లాగే ఎళ్ళిపోతుంది ఈ షో అయితే మాత్రం. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే ఫుల్ ఫైర్‌లో నడిచింది. మరి రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఏంటో రేపు మాట్లాడుకుందాం. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.